మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుధవారం రోజు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మూసీ నదిపై బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేయడం జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కొరకు ఆలోచించకుండా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, యూపీ వాళ్ళ గురించి ఆలోచించడం సమంజసం కాదన్నారు. గుజరాత్లో నర్మదా, సింధు, గంగా లాంటి నదులు అక్కడి ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇక్కడ తెలంగాణలో మూసీ నదిని అభివృద్ధి చేయడానికి వెనుకాడుతూ గుజరాత్కు సపోర్టుగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండటం భావ్యం కాదన్నారు. ముఖ్యంగా ఎంపీలను కోరుకునేది ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి 8 మంది ఎంపీలు తెలంగాణ ప్రాంతానికి మీ ద్వారా ఎన్ని నిధులు తీసుకువచ్చారు, ఏమి అభివృద్ధి చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, 10 నెలల్లో తెలంగాణకు తీసుకువచ్చిన అభివృద్ధి ఏంటన్నారు. అదే యూపీలో లాంటి ప్రాంతాలలో వారు ₹1 కట్టుకుంటే 8 రూపాయల వరకు ఇస్తున్నారని అన్నారు. మనము ₹1 కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే 40 పైసలు మాత్రమే వస్తున్నాయన్నారు. ఈ వివక్షత ప్రభుత్వాలకు ఉండదన్నారు. మీరు తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి చేయకుండా గుజరాత్ లాంటి ప్రభుత్వాలకు సపోర్ట్ చేయడం తగదన్నారు. మన తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడి సిద్దిరాములు, జహీరుద్దీన్, బొట్ల బాబు, ఆసాది రాజు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేస్తూ వాళ్ళ అభిప్రాయం మేరకు వాళ్ళ ఇష్టం మేరకే తీసుకొని అక్కడ చేస్తుంటే ఈ బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు నిద్ర పట్టలేక వాళ్ళు ఓర్వలేక ఇవాళ మేమేమో చేస్తాం అని మేము చూస్తున్నాం. కానీ మన సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. మరి అయ్యా మీరు 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి మీరు మరి ఒక సెంట్రల్ మీరు ఒక్కరాడడం పార్లమెంట్లో మరి అక్కడ ఆంధ్రాకు ఒక బడ్జెట్, తెలంగాణకు ఒక బడ్జెట్ ఎందుకు కేటాయించారని, మరి ఆంధ్రాకు నుంచి ఒక బడ్జెట్, తెలంగాణకు ఒక బడ్జెట్ ఎందుకు కేటాయించారు? మీరు నోర్లు ఎందుకు మూస్తలేరు? మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? నోర్లు ఎందుకు వ్యతిరేకిస్తలేరు వాళ్ళను? ఇదే ఉన్న మరి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూసీని అభివృద్ధి చేసి మన తెలంగాణకే గర్వకారణంగా తీర్చిదిద్దామని మా యొక్క ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తే దానికి ఈ బీజేపీ, బీఆర్ఎస్ రెండు కుమ్మక్కై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ఒక రాత్రి ఆ మూసీ నదిలో పండుకొని మేము ఏదో సాధించినాం, మేము ఏదో అది చేస్తున్నాం అనేసి వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు. అది రాంగ్ మెసేజ్, అది తప్పుడు మెసేజ్. అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. మేము మూసీని ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాం. అది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అభివృద్ధి అయితే మనకు హైదరాబాద్కి గర్వకారణం. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని చేసుడు ఖాయం, తథ్యం. జై కాంగ్రెస్. హనుమంతన్న గారి నాయకత్వం, రోహిత్ రావు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.